తాజాంశాన్ని చూస్తున్నాం. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధిష్టానం సూచన మేరకు సిద్దరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలకు తన నివాసంలో సిద్దరామయ్య అల్పాహార విందు ఇచ్చారు. ఇందులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా పాల్గొన్నారు. రాజీనామా సమర్పించేందుకు సిద్దరామయ్య ఈ ఉదయం 10:30కు గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. అయితే గవర్నర్ తన స్వస్థలం ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో నాయకత్వ మార్పు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు నెలకొన్నాయి. గవర్నర్ అందుబాటులో లేకున్నా సిద్దరామయ్య రాజీనామా ప్రక్రియ కొనసాగుతుందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాజీనామాను గవర్నర్ కార్యాలయంలో సమర్పిస్తారని వెల్లడించాయి. మరోవైపు డీకే శివకుమార్ సీఎం అవుతారన్న ఊహాగానాలు నెలకొనడంతో ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అక్కడికి వచ్చిన వారికి ఆయన అభిమానులు స్వీట్లు పంచుతున్నారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధిష్టానం సూచన మేరకు సిద్దరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలకు తన నివాసంలో సిద్దరామయ్య అల్పాహార విందు ఇచ్చారు. ఇందులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా పాల్గొన్నారు. రాజీనామా సమర్పించేందుకు సిద్దరామయ్య ఈ ఉదయం 10:30కు గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. అయితే గవర్నర్ తన స్వస్థలం ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో నాయకత్వ మార్పు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు నెలకొన్నాయి. గవర్నర్ అందుబాటులో లేకున్నా సిద్దరామయ్య రాజీనామా ప్రక్రియ కొనసాగుతుందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాజీనామాను గవర్నర్ కార్యాలయంలో సమర్పిస్తారని వెల్లడించాయి. మరోవైపు డీకే శివకుమార్ సీఎం అవుతారన్న ఊహాగానాలు నెలకొనడంతో ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అక్కడికి వచ్చిన వారికి ఆయన అభిమానులు స్వీట్లు పంచుతున్నారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధిష్టానం సూచన మేరకు సిద్దరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలకు తన నివాసంలో సిద్దరామయ్య అల్పాహార విందు ఇచ్చారు. ఇందులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా పాల్గొన్నారు. రాజీనామా సమర్పించేందుకు సిద్దరామయ్య ఈ ఉదయం 10:30కు గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. అయితే గవర్నర్ తన స్వస్థలం ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో నాయకత్వ మార్పు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు నెలకొన్నాయి. గవర్నర్ అందుబాటులో లేకున్నా సిద్దరామయ్య రాజీనామా ప్రక్రియ కొనసాగుతుందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాజీనామాను గవర్నర్ కార్యాలయంలో సమర్పిస్తారని వెల్లడించాయి. మరోవైపు డీకే శివకుమార్ సీఎం అవుతారన్న ఊహాగానాలు నెలకొనడంతో ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అక్కడికి వచ్చిన వారికి ఆయన అభిమానులు స్వీట్లు పంచుతున్నారు.